ఏం రాఘవా, ఇంకా ఆఫీస్కి వెళ్తున్నావేంటి? పిన్ని, ఇదే లాస్ట్ వీక్. నెక్స్ట్ వీక్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. సరే పిన్ని. అమ్మా, ఆఫీస్కి సెలవు ఇచ్చారమ్మా. సాయంత్రం బయలుదేరుతాను. సరే అమ్మా, సరే ఉంటా. బాబా, ఈ ఎండలేంటో. నేను బాడీ పెయిన్స్ అవి వస్తున్నాయండి. సరే టెస్ట్ చేయించాం కదా, చూద్దాంలే. రిపోర్ట్స్ అవి వస్తాయి. ఏంటి ఇంకా రిపోర్ట్స్ రాలేదు? 2 రోజులు అయిపోతుంది. ఏదో మెసేజ్ చూద్దాం. ఏంటి పాజిటివా? ఎక్కడికి వెళ్ళాను? పాజిటివ్ ఏంటో. ఇప్పుడు ఏం చేయాలి? ఫోన్ అయితే వస్తుంది. హలో, ఎవరు? చెప్పండి, వాలంటీర్. అవునండి, పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. నేను సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటాను. సరే అండి, నేను జాగ్రత్తలు తీసుకుంటాను. సరే అండి, సరే అండి. ఏం చేయాలి? సెల్ఫ్ క్వారంటైన్, అది ఏం తోచట్లేదు. ఎవరు చేద్దాం? ఎవరు చేయాలి? రాజుగడికి చేద్దాం. రాజు 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 హలో రాజు. రాఘవ, నాకు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చారా? అవునా? వాలంటీర్ కాల్ చేశాడు. క్వారంటైన్ లో ఉండాలని చెప్పాడు. నేను ఏం చేస్తాను, తప్పదు కదా. అవునులే. నాకు ఏమన్నా రూమ్ అరేంజ్ చేయగలవా? సరే, నా షిట్లో ఉంది కానీ. సరేరా. లేచి ఇంక బ్యాగ్ సర్దుకుంటే మంచిదేమో. అక్కడికి వెళ్ళాలి కదా, బ్యాగ్ సర్దుకుంటాను. బయలుదేరితే మిగతా ఎన్నాడు ఏర్పాట్లు చేస్తాను. ఒకటి మనం బట్టలు తీసుకుని వెళ్తాం. అలా ఉంటుంది. ఏంటో వారం రోజులు చూద్దాం.
మహమ్మారి కాటుకు చాలా మంది అయిన వాళ్లను పోగొట్టుకుని విలపిస్తున్నారు. తోడు నీడై ఉండాల్సిన వాళ్ళు కరోనాకు బలైపోతుంటే బాధితుల వేదన వర్ణనాతీతంగా మారింది. అదే సమయంలో కరోనా రక్కసి భయాందోళనతో చాలా మందిలో మానవత్వం అనేది లేకుండా పోతుంది. ఈ న్యూస్ ఛానల్స్ వల్ల బాగా తట్టుకోలేకపోతున్నాడు. నిజమేరా బాబు, కరోనా చచ్చిపోతాం లేదా కానీ 10 నిమిషాలు ఈ న్యూస్ ఛానల్ చూస్తే చచ్చిపోతాం. నిజంగా కరోనా వస్తే 4 జాగ్రత్తలు 4 మార్కులు వేసుకుంటే అది తగ్గిపోతుందిరా. ఈడు అన్నట్టు నిజంగా న్యూస్ ఛానల్ ఇస్తే కరోనా కన్నా అవగాహన ఉంది, హార్ట్ అటాక్ వచ్చేదిరా. నాకు డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటారు కదా, మెడిసిన్స్ గట్రా ఎలా అందిస్తారా? అరే డౌట్లు రాజా, మాకు అవన్నీ ఎందుకురా? ఆ కరోనా పిచ్చి పిచ్చి ఆలోచన నుంచి మనం బయటపడడానికి ఏదో నలుగురు నుంచి ఇక్కడ మాట్లాడుకునేది. మళ్ళీ ఆలోచన మనకి ఎందుకురా? అరే రే వదిలేండి, ఆడికి ఏదో డౌట్ వచ్చాడు ఏడు, ప్రతి టాపిక్ వదిలేండి. ఇంకా రే వదిలేద్దాం 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 రా వదిలేద్దాం. అమ్మా ఆఫీస్కి సెలవు ఇచ్చారమ్మా, సాయంత్రం బయలుదేరుతాను. సరే అమ్మా, సరే ఉంటా. రాజు చెప్పరా. రాఘవ, రూమ్ లో నీకు కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేశాను. ఫుడ్ బయట ఉంచని చూడు. సరేరా. ఇదంతా చాలా బాగా ఏర్పాటు చేసావురా. ఇదేమైనా చాలా బాగా ఏర్పాటు చేసావురా. సరే నేను బయటకి వెళ్తున్నాను, మళ్ళీ ఎల్లుండి వచ్చి ఫోన్ చేస్తాను. సరే. దేనికి కంగారు పడకు, ఎల్లుండి వరకు మేనేజ్ చేయనే వస్తాను. ఎల్లుండి ఫుడ్ తీసుకుని. సరే బాయ్ రా. బాయ్. నాని చెప్పరా. హలో అనియా,
కరోనా వచ్చిందంట కదన్యా, నువ్వేం భయపడకన్యా, జాగ్రత్తగా ఉండు, అని టాబ్లెట్స్ కరోనా అన్ని తెలుసు టైం కదా, తీసుకో. ఇంకోసారి ఫోన్ అమ్మా, కానీ అమ్మా, కలవడం కానీ ఉంది చేస్తే కదా నా అమ్మా మీద ఒట్టే. మాట్లాడేది. ఛే, ఈ కంప్యూటర్ కాలంలో కష్టం వస్తే కరుణించేవాడు కూడా కరువు వేయట్రా. అబ్బా, ఈ అమ్మ అలారం అప్పుడే మోగుతుంది రావు. లేవడం అయితే లేచాం కానీ ఈరోజు ఎంత ఎలా పూర్తి చేయాలో ఏంటో. తినే టైం నీకు మరి కానేద్దాం ఏంటో. అబ్బా, శనివారం బో చాలా టైం అయిపోయింది. అమ్మయ్యా, హాయిగా ఉంది వాతావరణం. ఫోన్ చేద్దాం ఒకసారి, అమ్మకి ఏం చెప్తున్నారో ఏంటో. లింగ్ అవుతుంది కానీ ఆవిడ తీసేదానికి. హలో అమ్మా, బాగున్నారా? ఏంటి మీ ఫోన్ పనిచేయట్లేదు? నేను బాగున్నానమ్మా, వస్తాను కదా, చిన్న పని వచ్చింది అందుకని రావట్లేదు. ఓకేనా? సరే, జాగ్రత్తగా ఉండండి, కొంచెం శుభ్రంగా తిని పడుకోండి. చేస్తాను మళ్ళీనమ్మా, సరేనా?
పడుకుందాం ఇంకా. అమ్మయ్య, ఏంటి రాజుగారు ఇంకా కాల్ చేయలేదు ఈరోజు. సరే, మనమే చేద్దాం. హలో రాజు. అరే నువ్వా? అనే లేడా? ఏమైందిరా? మొన్న నీకు ఫుడ్ వేయాలని చెప్పి ఊరు వెళ్ళడని అన్న ఊరి నొప్పి పడుకున్నాడు. పడుకొని లేవలేదని. అరే ఏంట్రా? నేను ఇంట్లో చాలా కంగారుగా అంత గందరగోళంగా ఉన్నాను. నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవడో ఫోన్ ఎత్తట్లేదండి, కట్ చేస్తున్నాడు. ఈ మనిషి జీవితం ఒక అంతం లేని సున్నా లాంటిది. ఎక్కడ మొదలవుతుందో అక్కడే ఆగుతుంది. నేను పుట్టినప్పుడు ఏ ఆకలితో అయితే ఏడ్చానో ఇప్పుడు అదే ఆకలితో చనిపోతానేమని ఏడుస్తున్నా. ఇప్పుడు నా అనుకున్న ఒక్కడు కూడా నాతో లేకుండా పోయాడు. అదే ఒక అడవిలో ఒక జంతువుకి కష్టం వస్తే 10 జంతువులు తోడొస్తాయి. అదే కష్టం ఒక మనిషికి వస్తే నా మనిషి జీవితం.
నాలాంటి ఒంటరి వ్యక్తి యొక్క కష్టం చెప్పుకోలేనిది, ఒంటరితనం భరించరానిది. సాటి మనిషి తోడలేని జీవితం ఇంత కష్టమా? ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. ఇప్పుడిప్పుడే మొదలైన ఈ అందమైన జీవితానికి ఇదే అంతమా? నాని చెప్పు. రాము ఎలా ఉన్నా? నేను బాగానే ఉన్నాను రా. మా ఇల్లు కానీ కరోనా వచ్చిందా? ఎన్నాళ్ళకి ఫోన్ చేస్తుంటా మా అమ్మ చాలా అసలు చేయనివ్వట్లేదు కూడా అంటరా. చాలా బాధ వేస్తుందిరా. అరే ఏదైనా నీతోనే కదా షేర్ చేసుకుంటాను. సరేలే నువ్వేం పట్టించుకోకలే. సరేరా నువ్వేం ఫీల్ అవ్వు. హలో షన్ను, నీకు మొన్న వచ్చిన డౌట్ కరెక్టేరా. ఇదే ఏమైందిరా? మా ఫ్రెండ్ వాళ్ళ వీధిలో కానీ కరోనా వచ్చిందంటరా. అవునా? ఎలా ఉందిరా? ఎలా ఉందన్న విషయం పక్కన పెడితే పిన్ని బాబాయ్ వాళ్ళు పట్టించుకోవట్లేదంట. అవునా? అలా ఎలారా? ఆ రోజు నువ్వు అడిగినప్పుడే చెప్దాం అనుకున్నాను రా, మనం ఎవరికైనా సాయం చేద్దామని. తెలిసిందే కదా మనం మీటింగ్లో అనుకోవడం తప్ప ఏం చేయలేం. అనుకోవడం తప్ప ఏమీ చేయలేం. అనుకోవడం తప్పురా. మనం తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. అరే ఇంతకీ ఈ విషయం మన వాళ్ళకి తెలుసు అంటావా? సరేలే నువ్వు పృథ్వీకి ఫోన్ చేయి, నేను ఉదయం తీసుకుని వస్తాను. సరేరా, ఉంటా అయితే. అరే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? విషయం ఏంటి? ఆడ రమ్మన్నాడు, నేను వస్తాను అంతేరా. అదేరా మా ఫ్రెండ్ వాళ్ళ వీధిలో కానీ కరోనా వచ్చిందంట. అయితే ఏంట్రా మనకి? అయితే ఏంటేంట్రా? హెల్ప్ చేద్దాం. చేసుకోండి అయితే. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, మరి పోతున్నా. ఏంట్రా? అరే ఏంట్రా వాడు అలా? సరేరా మనం సాయం చేద్దాం. చేద్దామా? ఫైనాన్షియల్గా సపోర్ట్ డబ్బు ఉంటేనే సాయం చేయాలనుకోవడం తప్పురా. డబ్బు ఉంటేనే సాయం చేయాలనుకోవడం తప్పురా. రే అన్ని నెంబర్ వాట్సాప్ చెయ్యి. సరేరా ఇప్పుడు సాయం ఎలా మొదలెడదాం? ఏముందిరా, కావాల్సిన టాబ్లెట్లు ఫుడ్ అరేంజ్ చేస్తే సరిపోతురా. సరేరా. సరేరా. ఇప్పుడేంటో ఈ మనిషి జీవితంలో అమ్మ చెప్పిన పాఠం, ఆకలి నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోలేనిది, ఎప్పటికీ మార్చలేనిది. ఆకలి వేస్తే అన్నం లేనప్పుడు, కష్టం వస్తే సాయం లేనప్పుడు, ఎంత డబ్బుండి ఏం లాభం?
దేవుడా. నా పరిస్థితి ఎవరికీ రాకూడదు. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో అందరికీ తెలియజేస్తాను. అమ్మా, నేను ఈ కరోనాతో చనిపోతాను అనుకోవట్లేదమ్మా. ఎవరు సాయం చేయక, ఎవరు చేయుతా నాకు అందరికీ చనిపోతానని భయంగా ఉందమ్మా. ఎలాగో నేను చనిపోతాను నాకు తెలుస్తుంది. కనీసం నా వీడియో చూసైనా నేను చనిపోయిన తర్వాత ఎవరికైనా సాయం దొరికితే నాకు అదే చాలు. నాకు ఫోనా? హలో, ఎవరు? అన్నయ్య ఎలా ఉన్నావు? కష్టంలో ఉన్న మనిషి ఎలా ఉన్నావు అని అడిగితే ఇంత ఆనందంగా ఉంటుందా? అన్నయ్య మాట్లాడు. హలో, ఎందుకు ఏడుస్తున్నావు అన్నయ్య? సర్లే ఫోన్ పెట్టే, నేను నీ దగ్గరకు వస్తాను. హలో తమ్ముడు, నేను కష్టంలో ఉన్నానని తెలిసి నేను ఎవరో తెలియకపోయినా సరే మీరు ఎంత సాయం చేశారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలి తమ్ముడు? కొత్తగా ఏం చేయొద్దని, మేము చేసిందే నువ్వు చేయి. నలుగురు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకో, మా సాయాన్ని వాళ్ళకి కూడా పంచు. సరే తమ్ముడు, తప్పకుండా చేస్తాం. చాలా సంతోషం తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా అందరికీ సాయపడతాను. సరే అన్నయ్య, క్వారంటైన్లో ఉన్నంతసేపు నీ బాధ్యత. సరే తమ్ముడు, ఉంటా.